సహకార సంఘాల్లో కేవైసీ ఏది? లోపభూయిష్టంగా సభ్యుల వివరాలు, రుణమాఫీకి చిక్కులు, రైతుల ఆందోళనట. ఎక్కువగా లోన్లు ఈ సహకార సంఘాల నుంచే లోన్లు తీసుకుంటారు, కానీ ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయట. తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పిఎస్సిఎస్లో పంటల రుణమాఫీ అమలు సమస్యాత్మకంగా మారిందట. సంస్థాపరంగా రైతుల వివరాల నమోదు ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండడంతో వందల మంది రైతులకు రుణమాఫీ వర్తించని పరిస్థితట. రాష్ట్రంలో 910 సహకార సంఘాలను 2018లో కంప్యూటరీకరించారు. అంతకుముందు అంతా రిజిస్టర్లో సేవ్ చేసి ఉండేది, కానీ ఆ తర్వాత కంప్యూటరీకరించినట. రైతుల వివరాల నమోదుతో పాటు ఇతర లావాదేవీలను కంప్యూటర్ ద్వారా నిర్వహిస్తున్నారు. బ్యాంకుల్లో ఖాతాలకు ఆధార్ నెంబర్లను అనుసంధానం చేసేందుకు కేవైసీ విధానం అనేది ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, ప్రతిదానికి ఇప్పుడు మీరు గూగుల్ పే, ఫోన్పేలకు కూడా ఇప్పుడు కేవైసీ చేసుకుంటేనే అది ఓకే అవుతుంది. మీరు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా ఈ కేవైసీ అన్నది చేయలేదట. దీని ద్వారా ఆయా ఖాతాదారుల వివరాలను ఎప్పటికప్పుడు సరిచూస్తారు. ఆ ఖాతాదారు ఉన్నడా, లావాదేవీలు కొనసాగిస్తున్నాడా, ఆధార్ ఉందా, చిరునామా, ఫోన్ నెంబర్, ఇతరత్రా వివరాలు నమోదు చేస్తారు. ఏమైనా వివరాలు మారితే వాటిని బ్యాంకుకు సమర్పించి సరిచేసుకునే వీలు ఉంటుంది. కానీ సహకార బ్యాంకుల్లో కేవైసీ విధానం సరిగ్గా అమలు చేయడం లేదు. ఖాతాదారుల ఆధార్, చిరునామా, ఇతర వివరాలు సరిచూడట్లేదు. తాజాగా జరిగిన రుణమాఫీలో ప్రభుత్వం నేరుగా డీసీసీబీల నుంచి సమాచారం తీసుకొని వాటి ఆధారంగా అర్హుల జాబితా రూపొందించింది. ఈ సందర్భంగా రైతుల వివరాలు సరిగ్గా లేకపోవడం, ఆధార్, ఖాతా సంఖ్యలు వేరువేరుగా ఉండడం, చిరునామా, బ్యాంకుల వివరాలు మారడం వంటి కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ ప్రయోజనాలు అందలేదు. దీంతో పాటు ఆ వివరాలను తప్పుగా నమోదు చేశారనే కారణంతో ఆయా సంఘాల కార్యదర్శులపైన చర్యలు తీసుకున్నది. అర్హతలు ఉన్న రుణమాఫీ వర్తించకపోవడంతో సొసైటీల రైతులు ఆందోళన చెందుతున్నారు. పిఎస్సిఎస్ల సిబ్బందిని నిలదీస్తున్నారు. రుణమాఫీ సందర్భంగా 157 సొసైటీల్లో తప్పులు దొరిలాయని ప్రభుత్వం ఆయా సంఘాల కార్యదర్శులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో గగ్గోలు మొదలైంది. తక్షణం ఆ రైతులకు న్యాయం చేయండి. మీరే చెప్తున్నారు 1,00,000 వరకు ఉన్న వాళ్ళు 18,000 మందికి ఇంకా రుణమాఫీ కావాలి, 1,50,000 వరకు ఉన్న వాళ్ళ వరకు వస్తే మొత్తం 30 లక్షల మందికి కావాలని అంటున్నారు. ఇంకా వాళ్ళకి రుణమాఫీ కాలేదని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు కింద ఉన్నది అంతా కంప్లీట్ కావాలి కదా.